తేజస్వినావదీతమస్సు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతం వందే భగవంతో పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. తత్సత్. ఓం బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురం తన్నమామి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. తత్సత్. ఇప్పటి వరకు కూడా ఈ యొక్క జిజ్ఞాసాధికరణము కథతో బ్రహ్మ జిజ్ఞాస కాబట్టి దాన్ని జిజ్ఞాస కదా. దేని గురించి జిజ్ఞాస అంటే బ్రహ్మ జిజ్ఞాస. బ్రహ్మ జిజ్ఞాసకి కావలసింది ఏంటి? సాధన చతుష్టయ సంపత్తి. సాధన చతుష్టయ సంపత్తి ఎందుకు కావాలంటే ఈ లోకంలో చేసిన కర్మఫలాలు నశిస్తున్నాయి, స్వర్గం కోసము ఆ యొక్క చేసినటువంటి కర్మఫలాలు కూడా నశిస్తున్నాయి అని హేతుబద్ధంగా హేతువును చూపించి వాళ్ళు అందువల్ల సాధన చతుష్టయ సంపత్తి ఉంటే వివేక వైరాగ్యాదులు శబ్దమాదాదులు ఉంటే అప్పుడు మీకు బాహ్య విషయముల పట్ల ఆసక్తి ఉండదు. అప్పుడు జ్ఞానం గురించి బ్రహ్మజ్ఞానం గురించి మనకి జిజ్ఞాస కలుగుతుంది. అప్పుడు మనము జ్ఞానం కలిగించుకుంటాము అని చెప్పారు. ఇప్పుడు ఆ బ్రహ్మం తెలియాలి కదా. నువ్వు బ్రహ్మం జిజ్ఞాస చేస్తానంటే బ్రహ్మం తెలియాలి కదా. బ్రహ్మం ప్రసిద్ధమా అప్రసిద్ధమా అని వచ్చింది కదా. బ్రహ్మము ప్రసిద్ధమే నేను రూపంలో అని, అహం రూపంలో, ఆత్మ రూపంలో అని. కానీ ఆత్మ విషయంలో చాలా మంది దేహాత్మవాదులు, ఇంద్రియాత్మవాదులు, విషయాత్మవాదులు ఇన్ని రకాలు ఉన్నారు కదా. కాబట్టి వీళ్ళు కాదని మీరు ఏం చెప్తారంటే శృతి ప్రమాణం ఉండాలి. వితౌట్ శృతి నువ్వు బ్రహ్మ జిజ్ఞాస చేయకూడదు. బ్రహ్మం గురించి తెలియరాదు. శృతి ఏం చెప్తుందో బ్రహ్మం గురించి ఆ ప్రకారంగా వెళ్ళాలి. అందువల్ల శృతి ఇష్టం వచ్చినట్టుగా చెప్పేది కాదు. శృతి ఇష్టం వచ్చేటట్టుగా చెప్పేది కాదు. అట్లా ఎప్పుడైతే శృతి చెప్తుందో ఆ శృతిని అనుసరించే మనము విచారం చేసుకోవాలి. శృతి ఏం చెప్తుంది అంటే దానికి ఆ సూత్రం వచ్చింది. జన్మాదులు ఎవని నుండి ఎవని యందు ఉన్నదో ఆయనే బ్రహ్మము అని. జన్మాదులు గలవాడే బ్రహ్మము. జన్మాదులు ఉన్నాయి బ్రహ్మమునకు. కాబట్టి జన్మాది అధికరణము అన్నమాట. దీనికి ఈ 4 సూత్రాల్లో చెప్పినప్పుడు ఆయన ఏం చేశారు, సత్యనారాయణ స్వామిజీ ఒక శ్లోకం రాశారు. అది చదువుతాం. ఇంట్లో ఉండవు మామూలుగా ఈయన సూత్రాలు. అజోపి సన్ అద్వయాత్మా కూటస్థానంద ఏవ సన్న జాయతే సర్వభూతైః జాయతే సర్వభూతైః యస్తం వందే మాయనం పరం అజోపి సన్ అవ్యయాత్మ అజోపి సన్ అద్వయాత్మ.
మన గీతలో ఏముంటుంది? అజోపి సన్న అజోపి అజోపి అవ్యయాత్మ అవ్యయాత్మ. ఇంకోటి అంటే కాదు, అజోపి సన్నద్వయ అవ్యయాత్మ. ఏంటమ్మా అదే మర్చిపోయి. అజోపి సన్నద్వయాత్మ. రెండోది అదే 4వ అధ్యాయం కదా, 4వ అధ్యాయమే కదా. అజోపి సన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామి ఆత్మమాయయా. అజోపి సన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామి ఆత్మమాయయా. ఇదే అనమాట. దీని గురించే చెప్పాడు. ఇది కూడా జన్మాద్యధికరణ శ్లోకమే. కాబట్టి నేను అజోపిసన్ను అజుడైనప్పటికీ కూడా, అద్వయమైన వాడైనప్పటికీ కూడా, అద్వయ స్వరూపుడైనప్పటికీ కూడా, కూటస్థమైన ఆనంద స్వరూపుడైనప్పటికీ కూడా, కూటస్థ కూటం అంటే శరీరేంద్రియ సంఘాతము, తర్వాత పంచకోశ సంఘాతము. దానిలో ఆయన ఆనంద స్వరూపుడు, బ్రహ్మానంద స్వరూపుడై ఉన్నప్పటికీ కూడా సర్వభూతై జాయతే, సర్వభూతముల ద్వారా సర్వభూతములుగా నేను పుట్టుచున్నాను. యహతం మాయినం పరం వందే. ఎవడైతే ఈ జ్ఞానం కలిగించుకొని మాయినం పరం ఆత్మానం పరమాత్మానం తెలుసుకుంటాడో అట్టి వానికి, అట్టి జ్ఞానం, అట్టి స్వరూపానికి వందే అహం నేను నమస్కరిస్తున్నాను అని శ్లోకం రాసుకొని మొదలు పెట్టాడు అనమాట. కాబట్టి ఇక్కడ బ్రహ్మము యొక్క లక్షణము అంటారు. ఇది బ్రహ్మము యొక్క లక్షణం ఇదే అనమాట. బ్రహ్మ జిజ్ఞాసితవ్యమితి ఉక్తం, బ్రహ్మ జిజ్ఞాసితవ్యమితి ఉక్తం. కిం లక్షణం పునః తద్బ్రహ్మ ఇతి. అతః ఆహ భగవాన్ సూత్రకారః బ్రహ్మ జిజ్ఞాసితవ్యం ఇది ఉక్తం అని చెప్పేసి, బ్రహ్మమును జిజ్ఞాస చేయవలసి ఉన్నది అని చెప్పేసి, బ్రహ్మమును జిజ్ఞాస చేయవలసి ఉన్నది, బ్రహ్మ జిజ్ఞాస చేయవలసి ఉన్నది అని చెప్పారు. కిం లక్షణం, అయితే బ్రహ్మము యొక్క లక్షణం ఏమిటి అని చెప్పాలి. బ్రహ్మము యొక్క లక్షణం ఏంటిది? పునః తద్బ్రహ్మ ఇతి కిం లక్షణం, ఆ బ్రహ్మము లక్షణం ఎట్టిది అంటే అతః ఆహ భగవాన్ సూత్రకారః, అప్పుడు భగవాన్ వేదవ్యాస్య సూత్రకారః ఆహ, అప్పుడు సూత్రకారుడైనటువంటి వేదవ్యాస మహర్షి చెప్పుచున్నాడు. కాబట్టి బ్రహ్మమును జిజ్ఞాస చేయవలసి ఉన్నది. ఈ విషయంలో పూర్వ సూత్రములో చెప్పబడినట్టుగా ప్రస్తుతం అట్టి బ్రహ్మస్వరూపము ఎలా అంటిదని ఈ విషయంలో ప్రశ్న రాగా బాదరాయణ మహర్షులు వారు సూత్రకారులు చెప్పుచున్నారు. జన్మాద్యస్యతః అని అన్నమాట. జన్మాది అస్య యతః, అస్య జన్మాది. అస్య అంటే జగతః అన్నమాట. అస్య అంటే జగతః ప్రత్యక్ష రూపంగా చూపించినారు. జగత్తుందే, ఈ పంచభూతాలు పంచ విషయాలు పంచభూతాలు పంచ విషయాలతో కూడుకొని ఉన్నటువంటి అస్య జగతః జన్మాది యస్మాత్ కారణాత్ భవతి. ఏ కారణమునందు జరుగుతున్నదో, ఏ కారణం వల్ల జరుగుతున్నదో,
తద్బ్రహ్మ ఇది విజిజ్ఞాసస్వ, అదే బ్రహ్మమని తెలుసుకోవలసి ఉన్నది అని అర్థం అనమాట. దీంట్లో ఏమేమి ఉన్నది? జన్మాది ఒకటే. ఆది పదం ఎందుకు వచ్చింది? జన్మ మొదలుకొని. జన్మాది అంటే జన్మ మొదలుకొని. అస్య అంటే ఈ జగత్తు, యతః యస్మాత్ ఎవరి నుండి వచ్చి ఉన్నదో, ఎవరి నుండి వచ్చి ఉన్నదో అది. ఇతో వా ఇమాని భూతాన్ని జాయంతే అని దీన్నే ఫాలో అయ్యాడు పోతనామాత్యుడు. దీన్నే ఆయన శ్లోకం యొక్క పద్యంలో పెట్టి పడేశాడు. ఎవ్వని చే జనించు జగమెవ్వని లోపల నుండు. అది వైష్ణవుడు కాదు ఆయన. ఆయన మామూలుగా భాగవద్భక్తుడు, ఆయన భాగవతకారుడు. విజయర్ స్వాములు వాళ్ళు లాగా కాదు వాడు. ఏంటంటే ఇది వేరు. ఇవన్నీ ఒక రకమైనటువంటి వ్యాపారం, దందా చేసేదానికి వచ్చినారు వీళ్ళు. వాళ్ళు భక్తులు, స్వచ్ఛమైన భక్తులు వాళ్ళు. సమర్థ రామదాస్ అయితేనేమి, త్యాగరాజు అయితేనేమి, మన భద్రాచల రామదాస్ అయితేనేమి, ఈయన పోతనామాత్యుడు అయితేనేమి, వాళ్ళు భక్తులు. వీళ్ళ కాదు. ఇప్పుడు శంకరాచార్య వారు ఉంటారు, వాళ్ళు అంతే. వాళ్ళు వేదాధరణ వేద తాత్పర్యం చెప్పాలని వచ్చినారు. ఇది అట్లా కాదు, కల్టు చేద్దాం అని. కల్ట్ అంటే గ్రూప్, గ్యాంగ్. ఈ గ్యాంగ్ లాగా ముఠామేస్తులాగా వీళ్ళు తయారయ్యారు. అందుకని వీళ్ళు కాంట్రవర్సీలు చేస్తుంటారు. డివైడ్ అండ్ రూల్ అని శివకేశవ భేదాలు చేసేసి ఈ గొడవలు పెట్టించారు. వాళ్ళు ఎక్కడ పెట్టించారు? మీరు ఎక్కడ కనిపించదు వాళ్ళు జీవితాల్లో. ఎక్కడైనా ఉన్నాయా? అది గమనించుకోవాలి మనము. ఏంటంటే వాళ్ళు ఏంటి అలా చెప్తున్నారు, వీళ్ళేంటి ఇలా చెప్తున్నారంటే కాదు. అట్లా అనమాట. లింగాయతులు ఉంటారు, వాడు శివభేదం చేస్తుంటారు, విష్ణు శివభేదం చేస్తారు. వాళ్ళు వేరు. అట్లా అన్నమాట. కాబట్టి అందుకనే ఆయన శృతిలో నుంచి దాన్ని తీసుకున్నాడు అనమాట. ఎవరి నుండి అయితే ఈ జగత్తు ఉద్భవిస్తున్నదో అని. అందుకని ఆయన్ని ఎవరైనా సరే ఒప్పుకుంటారు. మన తెలుగు వాళ్ళు తెలుగులో ఉంది కాబట్టి సరిపోయేది కాబట్టి ఇతరులకు తెలిసి ఆయన ఊరుకుంటారు, ఆయన నెత్తిని పెట్టుకుంటారు. పోతనామా ఎవరిని? ఆయన పోతనే కదా, పోతున్నాడు పాపం. నెత్తిని పెట్టుకుంటారు ఆయన్ని. ఏమో అద్వైత భగవద్గీత రాసిన ఎవరు వాళ్ళు. అట్లాగా అనమాట. జన్మాద్యస్యత అనమాట. ఇది జన్మాది అస్య యతః. ఇది 3 అవయవాలు ఉన్నాయి ఇక్కడ. 3 అవయవాలు ఉన్నాయి. కాబట్టి జగత్తుకు జన్మాదులు ఉన్నాయి. అది దేని నుండి కలుగుతున్నదో అదే బ్రహ్మము అని. యత అంటే దేని నుండి, యస్మాత్ కారణాతు అని. అసే ఈ జగత్తుకి ఈ రకమైనటువంటి జన్మాదులు కలిగి ఉన్నాయి అన్నమాట. అదే బ్రహ్మము అని చెప్పేసి ఇక్కడ వీళ్ళు చెప్పబోతారనమాట. ఇప్పుడు ఈ విశేషం ఇచ్చినారు కదా. జన్మ ఉత్పత్తి, జన్మాది అనే దానికి వివరణ ఇస్తున్నారు. జన్మ ఉత్పత్తి, ఆది అస్య ఇతి తద్గుణ సంవిజ్ఞాన బహువ్రీహి జన్మస్థితి భంగ సమాసార్థః. ఇది మనం చెప్పుకొని ముందు పోవాలి. జన్మ ఉత్పత్తి, జన్మ అంటే ఉత్పత్తి. ఆది అది ముందు జన్మే కదా ఉంది. జన్మ దేనికి మొదలుగా ఉన్నదో అనమాట. స్థితి దేనికి తర్వాత ఉన్నదో, లయము దేనికి చివరిగా ఉన్నదో అది జగత్తు. జన్మ స్థితి భంగములతో ఉన్నది. జన్మస్థితి భంగములు ఉన్నాయి జగత్తుకి. ఈ
మనకు కనిపించే జగత్కే ఏముంది? జన్మ, స్థితి. మరి ఈ అర్థాలన్నీ తెలుసుకుంటే ఎంత మంచిదే. జన్మ, స్థితి, భంగములు ఈ గురించి తెలుసుకుంటే ఎంత మంచిది. తెలుసుకున్నారనుకోండి, ఇంకా ఏ మతంలోకి అట్లా పోయి ఇట్లా పోయి పోవలసిన పనేలే. అప్పుడు వేదాంతం తెలుసుకొని హాయిగా ఉంటారు. అది తెలియదు అనమాట వీళ్ళకి. అప్పుడు ఈ ప్రకారంగా ఇది తద్గుణ సంవిజ్ఞాన బహురీ, దీన్ని అంటారు తద్గుణ సంవిజ్ఞాన బహురీ అంటారు దీన్ని. తద్గుణ ఆ గుణములు కలిగినటువంటి దాన్ని, ఈ ప్రకారం సంవిజ్ఞానంతో ఉండేటువంటి దాన్ని బహురీ అంటారు. ఈ ప్రకారంగా తెలుసుకోవాలి. ఈ ప్రకారం మనకు తెలిస్తేనే అర్థమవుతుంది, వేరే విధంగా అర్థం కాదు అనమాట. ఇక్కడ ఏం చెప్పినారంటే, ఇక్కడ చెప్పినారు విశేషమందు ఒక భాగమునే దానికి విశేషణముగా గ్రహించు సమాసము. విశేషంలో ఒక భాగాన్ని విశేషణంగా గ్రహించామనుకోండి, దానిని తద్గుణ బహురీ సమాసము అంటారు. ఉదాహరణకి లంబకర్ణ అని వస్తుంది. లంబకర్ణ పెద్ద చెవులు గలవాడు అని. వెడల్పు చెవి విశేషమందు ఒక భాగమై ఉంది, దానికి విశేషణమై ఉన్నది అంటే చెవుల్లే గుర్తించాడు. ఇక్కడ చెవుల్లే గుర్తించాడు అనమాట. అట్లా ఈ జగత్తులో ఏం గుర్తించాడు? జన్మ, స్థితి, భంగములను గుర్తించాడు అనమాట జగత్తులో. దీనిని ఇది విశేషణంగా చేసుకున్నారు వాళ్ళు, జన్మాదులున్న జగత్తు అని. అందుచేత లంబకర్ణ అనున్నది తద్గుణ సంవిజ్ఞాన బహురీ అంటారు. కర్ణ అంటే వాడు మొత్తం శరీరాన్ని పట్టించుకోవాలా. ఏం పట్టించుకున్నారు వాళ్ళు? కేవలము కర్ణములు మాత్రమే లంబకర్ణ అని గుర్తించారు వాళ్ళు. అట్లాగా చిత్రగు అనేది ఇంకోటి వస్తుంది. రంగులు గోవులు గలవాడు, రంగురంగులు గోవులు ఉన్నవాడు అనుచోట గో విశేషము యొక్క భాగము కాదు. చూసారా, ఇక్కడ దీన్ని తీసుకోకూడదు. ఇది కూడా ఇక్కడ ఏం చేశారు? తద్గుణ బహురీ సమాసమే తీసుకున్నారు. ఇక్కడ ఇది తీసుకోలే. ఇదేమి అతద్గుణం అయిపోద్ది, అతద్గుణ సంవిజ్ఞాన బహురీ అయిపోద్ది. అందుకనే చిత్రగు అనేది తీసుకోలే, చిత్రగు అనేది తీసుకోవాలా. ఇక్కడ కేవలము లంబకర్ణ అని తీసుకున్నాడు. రంగులు గోవులు గలవాడు అని తీసుకోలేదు. లంబకర్ణ అని తీసుకున్నప్పుడు వాడి చెవులు పొడవుగానున్నాయి అన్నట్ల. అలాగే ఈ జగత్తుకి సృష్టి స్థితి లయాదులు ఉన్నాయి, సృష్టి స్థితి భంగాదులు ఉన్నాయి. తద్గుణ బహురీ సమాస ఇది తీసుకున్నాను. అట్లా ఎక్కడెక్కడైనా కాంట్రవర్సీ లేకుండా చేస్తారనమాట. ఇట్లా చెప్పి ఇదే గ్రహించుకోండి, వేరేది గ్రహించుకోవద్దు మీరు అని అంటాం. ఇప్పుడు చెప్తున్నారు, ఇది తద్గుణ సంవిజ్ఞాన బహురీ జన్మస్థితి భంగం సమాసార్థ. ఇది సమాసం యొక్క అర్థము. జన్మస్థితి భంగము దేనికి ఉంటున్నదో, దేనికి? ఈ జగత్తుకుంటుంది. జన్మ ఉంది, స్థితి ఉంది, తర్వాత భంగం ఉంది, లయం, నాశనం. ఇది అన్నమాట. ఇది సమాసార్థం. ఇప్పుడు చెప్తున్నారు, జన్మనస్య ఆదిత్వం శృతి నిర్దేశాపేక్షం వస్తుగుర్తాపేక్షం చ. కాబట్టి జన్మనస్య ఆదిత్వం, జన్మ ఆదిగా ఉన్నది. జన్మ మొదలుగా ఉంది కాబట్టి జన్మ ఆది అన్నాం. కరెక్టే. అది శృతి నిర్దేశాపేక్షం. శృతి కూడా చెప్పింది, శృతి కూడా నిర్దేశించింది. వాస్తవం కూడా అదే. ఏ వస్తువుకైనా ముందేదే జన్మే. మన మనిషికి జన్మే ముందు. చెట్టు ముందు, చెట్టు కూడా అంతే కదా, బీజం అంతే కదా, బీజాంకురం అంతే కదా జన్మ. అది వస్తు వృత్తాపేక్షం. వస్తు వృత్తాపేక్షం అంటే వాస్తవం కూడా అదే.
జరిగే విషయం కూడా అదే, శృతి చెప్పింది కూడా అదే, మనం చూసేది కూడా అదే, నిజం అదే అనమాట. ధర్మస్యాదిత్వం శృతి నిర్దేశాపేక్షం వస్తు వృత్తాపేక్షంచ. శృతి చెప్పింది వాస్తవం లేకపోతే ఎవరు నమ్ముడతారు? శృతి చెప్తే మాత్రము వస్తూ ఉన్నారు కదా, నిజంగా మనకు తెలియాలి కదా, తెలియకుండా అది సంభవము కాదు, సంభవం కాదు అనమాట. అది కొన్ని వేదన అనుభవాలు ఉంటాయి కదా, ఆ వేదన అనుభవాలన్నీ ఎవరు పడితే వాళ్ళు ఏవో చెప్తుంటారు. వేదన అనుభవాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం ఉంటుంది, అందరికి ఒక రకంగా ఉండదు. వేదనానుభవాలు పట్టుకొని ధ్యానంలో నా ధ్యానం వేరు, నీ ధ్యానం వేరు, నా ప్రక్రియ వేరు, నీ ప్రక్రియ వేరు అంటే అసలు ధ్యానం అంటేనే మనస్సు విషయము. ఆ మనసులో వేదనానుభవాలు వాడి యొక్క వాసనలు బట్టి ఉంటుంది, వాడి భావాలను బట్టి ఉంటుంది, వాడి ఇమాజినేషన్స్ బట్టి ఉంటుంది. అవన్నీ నిజం కాదు. యథార్థ జ్ఞానం వేరు, ఇది వేరు. యథార్థ జ్ఞానం వేరు. అందుకనే వాళ్ళంతా అవాయిడ్ అయిపోతుంటారు. వాడు ఎంత రజేసి కావచ్చు, ఎంత జిడ్డు కృష్ణమూర్తి కావచ్చు, ఎంత ఏదో కావచ్చు, దివ్యానుభవాలు, భవ్యానుభవాలు, ఋషి అనుభవాలు అన్నీ పోతుంటాయి. పారమార్థిక అనుభవము ఒకటి నిలుసు. పారమార్థిక అనుభవం ఏం చేసేదంటే బ్యాలెన్స్ చేసేస్తుంది అన్నింటినీ. ఎక్కడ ఎలా బ్యాలెన్స్ చేయాలో, వ్యవహార పరంగా ఎలా తీసుకోవాలో, నిర్వ్యవహారంలో ఎలాగా ఏమిటి అన్నీ తెలుస్తుంది. అందుకని ఏం నిలబడేవి కావు, వస్తుంటాయి పోతుంటాయి, అవన్నీ చాలా ఉంటాయి. ఇప్పుడు జగ్గి వాసుదేవ్ కూడా ఇట్లాంటివన్నీ చదువుకో ఉంటారు, ఇలాంటివన్నీ వినుకో ఉంటారు. వాళ్ళు ఓన్ ఇమాజినేషన్స్ అనమాట. భైరవి తంత్రాలు అంటారు, భైరవి ధ్యానాలు అంటారు, భైరవి యోగాలు అంటారు. ఎవరికి వచ్చింది అయితే ఎన్ని వేదనానుభవాలు జనితాలన్నమాట. అదొక మానసికమైనటువంటి వికల్పాలు. అవన్నీ మనోళ్ళు ఏం శోధించక కాదు, వచ్చుడు వస్తాయి. ఛాందోగ్యోపనిషత్తులో ఉపాసనా భాగాలు ఆ టైప్. ఛాందోగ్యోపనిషత్తులో వచ్చిన ఉపాసనా భాగాలైతే అవి లేక కాదు, అన్నీ ఉన్నాయి, రకరకాలు, అన్ని రకాలు వస్తాయి అనమాట. వాళ్ళన్నీ ఇదంతా పరమార్థం కాదు బో అని చెప్పి లాస్ట్లో చెప్పి, ఈ పరమార్థం ఏం కాదు, ఇది తత్వమసి, అదే పరమార్థం, నువ్వే పరబ్రహ్మము. నీకంటే నీ మనసులో జరిగేవన్నీ వేదనానుభవాలే కరెక్ట్ కాదు, పోము వస్తుంటాయి పోతుంటాయి అట్లా అనమాట. అందుకని శృతి నిర్దేశమే కాకుండా వస్తు వృత్తాపేక్షం కూడా ఉన్నది ఇచ్చట. శృతి చెప్పినట్టుగానే కాదు, యథార్థం కూడా అది శృతి నిర్దేశ తావతో చెప్తున్నాడు. శృతి నిర్దేశ తావతో. మరి అయితే శృతి ఏం చెప్పిందంటారు మీరు అని చెప్తున్నారు. శృతి ఏం చెప్పింది, దాని ప్రమాణం ఏంటి అంటే చూసుకోనయ్యా చెప్తున్నాను చూడు. యతో వా ఇమాని భూతాని జాయంతే, ఇంతవరకు ఇచ్చింది. శంకరుల వారు ఇంతవరకు రాశారు, మనకైతే తెలుస్తుంది. యతో వా ఇమాని భూతాని జాయంతి అని జాతాని జీవంతి యత్రయంతి అవి సంవిశంతి తద్విజిజ్ఞాసస్వ అని చెప్తారు. కానీ ఇంతవరకే కావాలి మనకి. యతో వా ఇమాని భూతాని జాయంతే అన్నమాట. ఏన జాతాన్ని జీవంతి యత్ ప్రయంతి అనేది ఈ రెండు జన్మాది అన్నారు కాబట్టి యత వా ఎవరిని నుండి అయితే ఇమాని భూతాని, ఇమాని చరాచరాని భూతాని, ఇమాని ప్రత్యక్షాదీని భూతాని అయ్యా ప్రత్యక్షాదీని భూతాని జాయంతే పుట్టుచున్నవో అన్నమాట. ఇది అస్మిన్ వాక్యే జన్మస్థితి ప్రళయానాం క్రమదర్శనాతో. మొదటిదే కదా చెప్పాలి ఇక్కడ, జన్మాది ఇదిగో ఇతో వాయుమాని భూతాన్ని జాయంతే మొదటిది. రెండోది ఏన జాతాని జీవంతి, రెండవది జీవంతి యత్ ప్రయంతి
మూడవది లయం. అట్లా అస్మిన్ వాక్యే, ఈ వాక్యంలో, ఈ శృతి వాక్యంలో జన్మస్థితి ప్రళయానాం క్రమదర్శనాత్ 1 by 1 చెప్పినారు కదా. ముందు జన్మ అనే దానికి యతో వాయుమాని భూతాన్ని జాయంతి అన్నారు. తర్వాత ఏన జాతాన్ని జీవంతి అని 2 చెప్పారు. తర్వాత యత ప్రయంతి అభిసంవిశంతి అని 3వది లయాన్ని గురించి చెప్పినారు. ప్రళయానాం క్రమదర్శనాత్, క్రమంగా చూపించినారా లేదా? క్రమదర్శనాత్ అంటే క్రమంగా కనిపిస్తుందా లేదా, క్రమంగా తెలియజేసినారా లేదా? ఇది వస్తువృత్తమపి జన్మన, వస్తువు యథార్థం కూడా, వస్తువృత్తం కూడా కనిపిస్తుంది కదా. వస్తువృత్తమపి జన్మన లబ్ధ సత్తాకస్య ధర్మిణ స్థితి ప్రళయ సంభవాత్. అది నిజంగా వాస్తవికంగా కూడా మనకి కనిపించేది కూడా అదే కనిపిస్తుంది కదా. అది చెప్తుంది. వస్తువృత్తమపి జన్మన లబ్ధ సత్తాకస్య ధర్మిణ స్థితి ప్రళయ సంభవాత్. ఎక్కడైనా అంతే, చనిపోయినప్పుడు కూడా ఆ పుట్టిన తేదీ, చనిపోయిన మరణం తేదీ వేస్తుంటారు కదా. గూగుల్లో కొట్టినా అంతే, సావిత్రి గారు అని కొడితే జన్మించింది ఇక్కడ ఈ డేట్లో, మరణించింది ఇక్కడ ఈ డేట్లో అని చెప్తారు. ఎక్కడైనా అంతేనే, పుట్టుక తేదీ ఉంటున్నదే, మరణం తేదీ కూడా ఉంటుంది. జాతస్య మరణ ధ్రువం, నిజమే కదా. వస్తు వృత్తమపి, వాస్తవికం కూడా అట్లాగే ఉన్నది కదా. జన్మన లబ్ధ సత్తాకస్య, జన్మన లబ్ధ సత్తాకస్య, ఈ జన్మ ఏదైతే ఉందో అది మనం తెలుసుకుంటున్నాం కదా. లబ్ధ సత్తాకస్య ధర్మిణ, ఈ యొక్క ఏదైతే దేని నుండి అయితే పుడుతున్నదో, ఏ ధర్మి నుండి అయితే ఈ ధర్మాలు, జన్మాది ధర్మాలు వస్తున్నాయో, అలాగే స్థితి లయాదులు కలుగుతున్నాయో, ఇవన్నీ కూడా మనము వాస్తవికంగా చూస్తున్నాం కదా. ఆ సత్తా నుండే కదా ఈ జన్మ వచ్చింది, ఆ ధర్మి నుండే కదా ఈ ధర్మాలు వచ్చినాయి. అలాగా ధర్మాలు ఎలా ఉన్నాయి? జన్మ స్థితి భంగములుగా ఉన్నాయి. ధర్మి ఏమో ధర్మాదులకు విలక్షణంగా ఉన్నది, తెలుస్తుంది కదా. అట్లా ఇప్పుడు చెప్తున్నాడు చూడండి. ఇప్పుడు ఈ జన్మాది పదానికి చెప్తారు. దేని నుండి అయితే ఈ జన్మ వచ్చిందో దాన్ని చెప్పినారు. ఆ జన్మ ఆదిగా ఉన్నది, స్థితి తర్వాత, లయం తర్వాత అని చెప్పారు. ఇప్పుడు అస్య పదానికి చెప్పారు. జన్మాదికి చెప్పారు, జన్మాది అయింది. ఇప్పుడు అస్య పదానికి చెప్పారు. ఇప్పుడు కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు చూడండి. అస్య ఈ పద వివరణ. అస్య ఇది ప్రత్యక్షాది సన్నిధాపితస్య ధర్మిణః ఇదమా నిర్దేశః షష్ఠీ జన్మాది ధర్మ సంబంధార్థ. కనుక ఇక్కడ అస్య పదానికి చెప్తూ అస్య ఇది ప్రత్యక్షాది సన్నిధాపితస్య ధర్మిణః ఇదమా నిర్దేశః షష్ఠీ జన్మాది ధర్మ సంబంధార్థ అని ఇక్కడ ఇంతవరకు. ఇక్కడ అస్య ఇది ప్రత్యక్షాది, అస్య అనేదానికి ప్రత్యక్షాది విషయం, అస్య అనేది ప్రత్యక్షాది విషయం. అందువల్ల మనకి ఈ జగత్తంతా కూడా ఏ రకంగా కనిపిస్తుంది? నామరూపాలతో కూడుకున్నటువంటిది. ఇదముగా కనిపిస్తుంది. ఇదం అనేది ప్రత్యక్షము, ఇదం అనేది ప్రత్యక్షం.
ఈ జన్మాదులన్నీ కూడా ఈ యొక్క జగత్తుకి కనిపిస్తుంది, ప్రత్యక్ష రూపంగా కనిపిస్తుంది, మనకి కంటికి కనిపిస్తున్నది. కాబట్టి ప్రత్యక్షాది సన్నిధాపిదస్య, మన కంటి ముందు ఇవన్నీ కూడా ప్రత్యక్షాది ప్రమాణములతో తెలియబడుతున్నది జగత్తు. ప్రత్యక్షాది ప్రమాణాలతో తెలియబడుతుంది. దీనికి అపరోక్షమేం అక్కర్లా, ప్రత్యక్షమే, కంటికే కనిపిస్తుంది. మరి మొత్తం జగత్తు కనిపిస్తుందా మీకు? సృష్టిగా, స్థితిగా, లయంగా అంటే ఏమయ్యా, ఒక అన్నం పెట్టుకుంటే మట్టికి పట్టుకుంటే నువ్వు ఉడికింది అని చెప్తావు. అదే నువ్వు మొత్తం నలిపి చూసినావా, లేకపోతే ఒక అన్నం మెతుక అంటే మరి మొత్తం కూడా నలిపి చూడరా అంటే అట్లా ఎవడంటాడమ్మా? అక్కర్లా. కాబట్టి నీ ఒక్క కుండ విషయం చాలు, నీకు ఒక చీమ విషయం చాలు, ఒక కోడి విషయం చాలు, ఒక శిశువు విషయం చాలు, ఒకటి తెలిసే చాలు. ఇదంతా జగత్తంతా ఎక్కడైనా ఒక మనిషి పుట్టాడు అంటే జగత్తులో ఇంకెవడు పుట్టాడా? వీళ్ళకే పుడుతుంటాడు. ఈ మనిషి చచ్చిపోయినాడంటే వీళ్ళకే అందరూ చచ్చిపోతారు, అందరూ చనిపోతూ ఉంటారు. పుట్టేవాళ్ళు పుడుతుంటారు, చనిపోయేవాళ్ళు చనిపోతుంటారు. వివేకులు దీని విషయంలో పెద్దగా సీరియస్ గా ఆలోచించరు. అర్జున, ఇవి మామూలే అని చెప్పలా, జాతస్య మరణ ధ్రువం అని. ఇప్పుడు ఇలాగా పుడుతుంటారు, పోతుంటారు. అర్జున, ఇది పెద్ద విషయం ఏంటి అట్లా ఇంకోందా అట్లా. కాబట్టి ఇలాగా కొంతమంది ఏం చేస్తారంటే, ఎంతో జనం మీద ఒకరిద్దరు చనిపోకుండా ఉంటారా చెప్పండి? ఒకరిద్దరు చనిపోకుండా ఉంటారంటమ్మా. కుంభమేళ వచ్చింది, దేని వచ్చింది, చనిపోకుండా ఉండరు, చనిపోతూనే ఉండరు. అది సహజమదే. రైలు బయలుదేరేటప్పుడు కూడా ఎక్కేవాడు ఉంటాడు, కాలు పెట్టిపోయి ఎక్కడో పెడతాడు, కిందకి దిగిపోతాడు. అప్పుడు రైల్వే వాడిని తిడతావా నువ్వు? సహజమయ్యన్నీ పడుతున్నారు, చచ్చిపోతున్నారు. దాని గురించి పెద్దగా ఆలోచించే పనే లేదు. మరి ఇదివరకు బ్రిటిష్ కాలంలో కానీ, ముసల్మాన్ల కాలంలో కానీ ఎంతో మంది ఊరికే చచ్చిపోయేవారే, వాళ్ళు ఏమని పట్టించుకున్నారా? మరి ఇప్పుడు ఎందుకురా మీక? అదే రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకొని ఇష్టమొచ్చినగా మాట్లాడటమే. కానీ అప్పుడు రాజు దగ్గర మాట్లాడేదానికి సాహసం ఉండేది మీ దగ్గర? తంటాడు పట్టుకొని రాజుగారు గుర్రాలు వేసుకొని పోయేటప్పుడు కూడా పిల్లలు అడ్డంగా పడిపోతుంటారు, తొక్కేసుకొని వెళ్ళిపోతుంటారు అంతే. రాజుగారు గుర్రాలు పోతుంటాయి, రథాలు పోతుంటాయి, పిల్లలు ఆడుకుంటుంటారు, పండ్రా పండ్రా అంటారు. అవునా? ఆగుతారా? ఇప్పుడు రాజ్యాంగం ఆపుతుంది, రాజ్యాంగం ఆపుతుంది. అప్పుడు రాజులు ఆగరు. ఓ వెళ్ళరా అంటారు, కొయ్య మొరాన్ని తెచ్చుకుంటుంటారు వాళ్ళు. ఇంకెంతే, ఎవరికి చెప్పుకునే పనిలే, ఎవరికి చెప్పుకునే పనిలే. న్యూస్ లేదు, కమ్యూనిషన్ లేదు, జెండాలు లేవు, ఏమి లేదు, ధర్నాలు లేవు. తంతాలు పట్టుకొని ధర్నాలు గిన్నాలు చేస్తే లోపల చేసి ఉతికి పెడతారంటే. ఎందుకంటే రాజు వాడు అని అడిగే పడేలా, రాజు రాక్షసుడు ఇద్దరు ఒకటే. అందుకని ఇప్పుడు ఆగిపోవాల్సిందే, రాజు వస్తున్నా సరే. ఏది పర్లేదు ఇప్పుడు. కాబట్టి ఇప్పుడే సేఫ్టీగా ఉన్నాం మనమా. రాజ్యాంగం వల్ల తెలియడంలే మనకి విలువ తెలియకుండా మత్తెక్కి ఇష్టమొచ్చినగా మాట్లాడుతుంటాం. ఎంతో బాగా పూల్లో పెట్టి చూసుకుంటున్నారు మనల్ని. అదే రాజులకు అప్పచెప్పేసేయండి, ముస్లిం రాజులకు అప్పచెప్పేసి చిత్తగొట్టి వదిలిపెట్టేస్తారు మనం. బ్రిటిష్ వాడి దగ్గర ఏం చేసినాము? ఎవరు అడిగేదానికి పని ఉందా? చిత్తగొట్టేస్తారు అంతే. అందుకని భగవంతుడు అనుగ్రహించాడు ఇంతకాలానికి ప్రజాస్వామ్యం అనే పేరుతో. అంతే నీకుండా ఊరికే ఇష్టం వచ్చినట్టుగా ఏమో రాజుల కాలంలో నేసులు తగిలినట్టుగా ఏం మాట్లాడతారా మీద? భయంకరమైన జీవితాలు మీవి. మన రాజులే వాళ్ళు, హిందూ రాజులే. ఎవరైనా మిమ్మల్ని బాగా చూసినారు వాళ్ళ? చూడలే.
వాళ్ళు వజ్ర వైడూర్యాలు పోగేసుకోవడంలో తెలిపోయే వాళ్ళకి అర్థమైంది. అందుకని ప్రజాస్వామ్యాన్ని మనము గౌరవించాలి. ఇదేముండాలయ్యా. కాబట్టి సృష్టి లయమయ్యేంత వరకు ప్రజాస్వామ్యము నడవాలి. ప్రజాస్వామ్యాన్ని మేము ప్రజాస్వామ్యం నమ్మము అంగమము అంటే ఇంకే దేన్ని నమ్ముతావరా నువ్వు? బాగా తెలుసుకోవాలి. ప్రజాస్వామ్యము శంకరాద్వైతం రెండు ఒకటే. అద్వైతం సర్వభూత సమదర్శన, ప్రజలను కూడా అలాగే చూస్తుంది కదా ప్రజాస్వామ్యం. ఏమన్నా హెచ్చు తక్కువలు ఎక్కడ చూస్తుంది? రెండు ఒకటే. అర్థమైందా? అట్లా కాబట్టి అస్య ఇది ప్రత్యక్షాది సన్నిధాపిత ధర్మిణ ఇదమా నిర్దేశ. కాబట్టి ఈ ప్రకారంగా ఇది అని మనకు చూపిస్తున్నది. కాబట్టి షష్ఠి జన్మాది ధర్మ సంబంధార్థ. కాబట్టి ఈ అస్య పదము ప్రత్యక్షాది ప్రమాణములతో కూడుకొని తెలియజెప్పుతున్నది ఈ జగద్ విషయమును. ఇది అని, ఇది అనే శబ్దము, ఇదమా శబ్దము ఏదైతే ఉందో ఆ షష్ఠి విభక్తికి చేరినటువంటిది. ఇది అనేది షష్ఠి విభక్తికి చేరినది. కాబట్టి అనగా ధర్మి యొక్క సంబంధమును చూపినది. ధర్మి యొక్క సంబంధాన్ని చూపిస్తుంది. ఇదిగో ధర్మి షష్ఠి. ఆ ధర్మి యందు ఈ జగత్తు సృష్టి స్థితి లయాదులతో అనున్నది. కాబట్టి ఈ జగత్తు ధర్మి ఎందున్నది. కాబట్టి ఈ జగత్తుకు జగజ్జన్మాది జగత్తు జన్మస్థితి భంగములతో కూడుకొని ఉన్నది. జన్మ అన్న జగతే, స్థితి అన్న జగతే, లయమన్నా జగతే. మొత్తం కలిపి జన్మ స్థితి భంగములతో కూడుకొని ఉన్న జగత్తు ధర్మి అయినటువంటి దాని యందే ఉన్నది అన్నది. దీని ధర్మాలు అనమాట. జగద్ధర్మాలు అనే సంబంధం కలిగి ఉంది. ధర్మిణోహో అనమాట. ఇప్పుడు జగత్ అయిందా, అస్య అయిందా, యత ఎవని నుండి. ఇప్పుడు బ్రహ్మము యొక్క జిజ్ఞాస కదా చేయాలి. యత అనేది బయటపడితే అప్పుడు ఇదిగో ఇదే ఇవన్నీ జిజ్ఞాస చేయాలో అన్నట్టు. యత ఇది కారణ నిర్దేశ. అస్య జగత నామరూపాభ్యాం వ్యాకృతస్య అనేక కర్తృభోక్తృ సంయుక్తస్య ప్రతినియత దేశకాల నిమిత్త క్రియాఫలాశ్రయస్య మనసాపి అచింత్య రచనారూపస్య జన్మస్థితి భంగం యతః సర్వజ్ఞాత సర్వశక్తేః కారణాత్ భవతి తద్బ్రహ్మ ఇది వాక్యశేషః. అది బాగా తెలుసుకోవచ్చు. ఇప్పుడు నీది అర్థం చెప్పుకోము. యత ఇది కారణ నిర్దేశ. యత అంటే యస్మాత్ కారణాత్ అన్నమాట. యత ఇది కారణ నిర్దేశ. యత అనేటువంటిది యస్మాత్ కారణాత్ నిర్దేశ, కారణాన్ని నిర్దేశించుచున్నది. అస్య జగత ఈ జగత్తుకి కారణమై ఉన్నది. యత పదం ఈ జగత్తుకి కారణమై ఉన్నది. ఈ జగత్ ఎట్లాంటిది? నామరూపాభ్యాం వ్యాకృతస్య అనేక కర్తృభోక్తృ సంయుక్తస్య ప్రతినియత దేశకాల నిమిత్తస్య క్రియాఫలాశ్రయస్య మనసా అప్యచింత్య రచనారూపస్య జన్మస్థితి భంగం యతః సర్వజ్ఞాత సర్వశక్తేః కారణాత్ భవతి తద్బ్రహ్మ ఇది వాక్యశేషః. బాగా చక్కగా విచారం చేసుకోవాలి.
కాబట్టి ఈ ప్రకారంగా యతః అనగానే కారణాన్ని తెలియజేస్తున్నది ఈ జగత్తుకి. ఈ జగత్తు ఎట్లాంటిదంటే, ఈ జగత్తు ఎలాంటిదంటే అన్నమాట. ఈ జగత్తు ఎలాంటిదంటే ఇప్పుడు కారణమేమో ఒక రకంగా ఉంటుంది, ఆ కారణం నుండి వచ్చిందేమో ఇంకో రకంగా ఉంటుంది. ఆ కార్య విశేషాలు ఎక్కువ దానికి. కారణమేమో ఒక రకంగా ఉంటుంది. పరమాత్మ నుండి ఇదంతా వచ్చింది, కానీ ఇదంతా ఎలా ఉంది, దీని సంగతి ఎలా ఉంది, అట్లా అనమాట. అట్లా ఈ యొక్క సంవిధానం నుండే, అంటే భారత శాసనం, భారత రాజ్యాంగం నుండే సీఎం అయ్యాడు. వాడేం చేశాడు, భారత రాజ్యాంగాన్ని అట్లా పక్కకు పెట్టేసేసి ఏది ఇష్టం వచ్చినట్టు చేస్తుంటాడు. అప్పటికే వాడు ఇటు చూస్తే భయం వాడికి. రాజ్యాంగం చూసినప్పుడు అమ్మో ఇప్పుడు తలలు తింటాం, దాంతో తలలు తింటాం, దాంతో జైలుకి పోతాం అని వాడికి తెలుసు. వాడికి దాని మీద ఒక గుడ్డ వేసేసి ఇటు చేస్తాడు. తర్వాత వేరే వాడు గుడ్డ తీసి చేయడా, ఆ రాజ్యాంగం వల్లనే కదా నువ్వు గెలిచింది. మళ్ళీ రాజ్యాంగాన్ని ఏమో అలా పక్కకు దోసేసి తొంగలో దొక్కినట్టు దొక్కేసేసి నువ్వు ఇష్టం వచ్చినట్టుగా చేస్తే తర్వాత నిన్ను అది దండిస్తుంది. నిన్ను వదిలిపెట్టే పనిలే. లాలూ ప్రసాద్ కాదు కదా జైలు పోతావు నువ్వు, ఎవడైనా పోవాల్సిందే, కేజ్రీవాల్ అయినా పోవాల్సిందే. అందుకని ఒక్కోటి మళ్ళీ ఇంకో రాజ్యాంగ ప్రకారం వీడు గెలిచేటప్పుడు ఒకసారి పెట్టండి, ఇంకా రాజ్యాంగం మేలుకొందయ్యాలి. అది అనమాట. అలాగా పరబ్రహ్మం నుండి జగత్తు వచ్చింది. ఆ జగత్తు సృష్టి, స్థితి, లయము, నానా గందరగోళము, దాంట్లో రాగద్వేషాలు, దాంట్లో సుఖ దుఃఖాలు, పుణ్య పాపాలు విజృంభణ చేయాలి. నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు? పరమాత్మ జ్ఞానం కలగనంత వరకు నువ్వు ఇట్లాగే జగత్ వేషాలన్నీ వేస్తావు. పరమాత్మ జ్ఞానం కలగగానే నువ్వు పరమాత్మ కంటే భిన్నంగా వేరుగా లేదన్నప్పుడు నీలో అన్నీ ఏకమైపోతాయి. సాకాష్టాపరాగతి అయిపోతా. కాబట్టి యస్మాత్ కారణాత్ భవతి ఇది అని నువ్వు అర్థం చేసుకోవాలి. ఆ జగత్ ఏమిటి? చరాచర రూపంగా ఉంది. నేను కూడా అదే అర్థం చేసుకోవాలి. సృష్టి, స్థితి, లయాదులతో కూడుకున్న, జన్మ మరణాలతో ఉన్నాను, సుఖ దుఃఖాదులతో కూడుకొని ఉన్నాను. కాబట్టి నేను ఇదంతా కూడా జగత్ రీతిగా చూస్తున్నానే కానీ పరమాత్మ మూలంగా చూడలేదు. నేను జగత్ కార్యంగా నన్ను నేను తెచ్చుకున్నాను కాబట్టి నాకు ఇవన్నీ తప్పటం వల్ల. పరమాత్మ మూలంగా నన్ను నేను తెచ్చుకుంటే నాకెందుకు వస్తుంది తిప్పలు? అదేనమాట. అర్థమైందా? అట్లా రాజ్యాంగమే నిన్ను గెలిపించింది, రాజ్యాంగమే నిన్ను తప్పు చేస్తే ఎవడైనా అంతే కదా, ఊరికి వదిలిపెడతాడు ఏంటి? అందుకనే యతః ఇతి కారణ నిర్దేశ అసే జగత నామరూపాభ్యాం. ఈ జగత్తు నామరూపాలతో కూడుకొని ఉన్నది. నామరూపాల వ్యక్తంగా ఉన్నది, వ్యాకృతమై ఉన్నది, వ్యక్తమై ఉన్నది, అనేక రూపాలుగా ఉన్నది, అనేక రూపాలుగా కర్తృత్వ భోక్తృత్వాలు కలిగి ఉన్నది. ఒక మనిషికి ఒక రకంగా మైండ్ అనేక రూపాలుగా ఉందా, అనేక కర్తృత్వాలుగా ఉందా, అనేక భోక్తృత్వాలుగా ఉందా. ఇట్లాగా అనేక కర్తృత్వ భోక్తృత్వ సంయుక్త కలిసి మెలిసి ప్రతినియత దేశకాల నిమిత్త ప్రతిదీ కూడా కాల దేశ నియమ నిబంధనలకి లోబడే ఉంది. కాల దేశ నియమ నిబంధనలకు లోబడే ఉంది. క్రియ ఆ రకంగానే నీకు కర్మఫలాలు ఇస్తుంది. క్రియాఫల శ్రేయస్య. ఈ ఫలములను కలిగినటువంటి ఆశ్రయించినటువంటి ఈ జగత్తు, దీనిని నువ్వు నీ అల్పమైన స్వల్పమైన పరిచ్ఛిన్నమైన మనసుతో విచారించి ఆలోచించి నువ్వు పసిగట్టలేవు. అలా ఉంది ఈ రచన. మనసాపి అచింత్య రచన రూపస్య. మనము అసలు అంతు పట్టని విషయాలు, మన మనసుకే అందని విషయాలు, మన మనసుకే అందని విషయాలు.
మనము స్వయంగా ఏదైనా చేయగలుగుతున్నామా అంటే చేయటంలే. స్వయంగా ఏం చేయట్లేకపోతున్నాం. స్వయంగా చేసేవాడు బాగా వివేకం ఉండాలి. ఆటోమేటిక్గా మన మనసులో ఏదో రాగమో ద్వేషమో ఉంటే దాని ప్రకారం చేస్తున్నాం బై ఫోర్స్. రాగమో ద్వేషమో క్రోధమో వాటితో మన మనసు పనిచేస్తుంది, కానీ మనందరం మనం వివేకంతో పని చేయించటం లేదండి. ఫోర్స్ నెట్టుకొని పోతుంది. దానినే వాళ్ళు 3వ అధ్యాయంలో 3 గుణాలకు ప్రేరేపితమయ్యావురా నువ్వు, నీ జ్ఞానానికి సంబంధం ఏముంది? అది జ్ఞానంతో ఏం పని జరగటంలా, 3 గుణాలతో పని జరుగుతుంది అంతే. అట్లా అందువల్ల నీకు దగ్గు వచ్చినా సరే ఏదో గ్యాస్ వల్ల వస్తుంది, కానీ సహజంగా నువ్వు దగ్గలేకపోతావు. ఇంకే ఫోర్సు ఇంకే. అందుకని ఆ ప్రకారంగా ప్రతిదీ కూడా కాల దేశ నియమ నిబంధనలకి కట్టుబడే ఉంది. అది ఈశ్వరాధీనం అంతా. దాని నిమిత్తంగా ఈ కర్మఫలాలు కలుగుతున్నాయి. అవన్నీ కలిగినటువంటిది ఈ జగత్తు. అంటే సిస్టమేటిక్ గా ఉంది ఇది జగత్ అంతా. అంత సిస్టమేటిక్ గా ఉండేటప్పటికి మనము మన మనసు ఏం చేస్తుంది, ఆ సిస్టమేటిక్ ని అర్థం చేసుకోలేకపోతాం. అంత ఆ సిస్టమ్ ని, ఈశ్వర శాసనాన్ని మనం అర్థం చేసుకోలేకుండా మన ప్రకారం మనము మన గుణాలతో చూస్తున్నాం, మన భావాలతో చూస్తున్నాం, మనం ఆరోపాలతో చూస్తున్నాం, మన అహంకారంతో చూస్తున్నాము, కానీ ఈశ్వర శాసనాన్ని చూడటంలా. అందుకని మనస అపి అచింత్య రచన రూపస్య, మనసు చేత కూడా చింతించలేకపోతున్నాము. ఇదేమిటయ్యా ఈ జగత్తని, ఈ రచనని, ఈ సృష్టి క్రమాన్ని మన మనసు చేత చింతించలేకపోతున్నాము. రచనా రూపస్య జన్మస్థితి భంగం యత, అట్లాంటి సృష్టి స్థితి లయములతో కూడుకున్నటువంటి ఈ జగత్తు ఎక్కడి నుంచి వచ్చిందనుకుంటారు, ఎలా వచ్చిందనుకుంటారు అంటే దానికి ఆన్సర్ ఇదిగో సమాధానం చెప్పిన యత సర్వజ్ఞాతో సర్వశక్తి కారణాత్ భవతి. ఇదనమాట యత. అట్లాంటి జగత్తు ఒక సిస్టమేటిక్ గా ఉంది, ఒక క్రమంగా ఉంది. మన మనసుతో మాత్రం ఆలోచించే క్రమంలో లేదు, మన మనసుకు అందదు. అట్లాంటి జగత్తు ఎవరి నుండి వచ్చిందంటే సర్వజ్ఞుడైన సర్వశక్తిమంతుడైనటువంటి ఆకారుడైనటువంటి పరమాత్మ నుండి వచ్చింది. అందుకని ఆయన ఏమన్నారు, తద్బ్రహ్మ. ఇదేనయ్య బ్రహ్మము, ఇది వాక్యశేష, ఇదే బ్రహ్మము. చూసారా, అదనమాట. కాబట్టి ఈ జగత్తు, మనకు కనిపించే జగత్తు, నామరూపాలతో కూడుకొని వ్యక్తమైనటువంటి ఈ జగత్తు, అనేక రకాలైన కర్తృత్వ భోక్తృత్వాలతో కూడుకొని ఉన్నటువంటి జగత్తు, ప్రతినీత దేశకాల నిమిత్తములతో కూడుకున్నటువంటి జగత్తు. చూసారా, కాల దేశాలన్నీ నియమంగా ఉన్నాయి కదా. ఎట్లా నియమంగా ఉంది అంటే, ఏదైనా సరే మనం పని చేయాలంటే ఒక నియమం ఉంటుంది అనమాట. మనసుకు ఉండదు, మళ్ళా మనసుకే ఉండదు. అందుకనే మనకేంటంటే మనకు వెంటనే కోపం వస్తుంది కదా, మనకు వెంటనే కోపం వస్తుంది. పరమేశ్వరుడు మనకు వెంటనే పనిష్మెంట్ ఇయ్యడు. ఈడు అదే ఆయనకు నియమం ఉంటుంది, అర్థమైందా? ఇప్పుడు కుక్కర్ పెట్టగానే ఉడికి మీరేంటంటే ఇది బిడ్డాడు కదా వెంటనే అయిపోవాలని అనుకుంటుంది. అందుకని వెయిట్ ఊరికే చూస్తుంటారు. అర్థమైందా? అట్లా గుడ్డు పెట్టేది మనవాడికి ఎత్తింది, పిల్ల అయిందా లేదా, వాడు అన్ని చేస్తున్నాడు కదా, వాడికి పనిష్మెంట్ లేదా? ఏంటి దేవుడు ఏం చేస్తాడు, నిద్రపోతున్నాడు? ఏంటి నిద్రమోహముడుగా ఉన్నాడు దేవుడు? కనిపిస్తే తిట్టే వాళ్ళే మనం. నిద్రమోహం
కుంభకోడు కాను నువ్వు దేవుడా ఆయన ఒక నియమం ఉంటుంది అంటే ఇస్తాడు లేట్గా ఇస్తాడు టైం తీసుకుంటాడు అంటే ఆయన టైం వేరు మన టైం వేరు అన్నీ వెనక ఉన్నా లేకపోయినా ఒక టైం ఉంటుంది దానికి ఒక సిస్టమ్. భగవంతుడు తొందరపట్టు ఇప్పటికే మనకి అహంకారానికి వెంటనే తొందరపడతాం, వెంటనే అహంకారంతో ఏది పుట్టేది అంటుంటాం, ఏది పట్టేది చేస్తుంటాం. అలా చూడైనా అరే ఆగరా, ఎందుకు అలా తొందరపడతావు, ఏది ప్రతి దానికి అంత సిస్టమేటిక్ గా ఉంటాడు అన్నమాట. అందుకని ప్రతినియత దేశకాల నిమిత్త క్రియాఫలాశ్రయస్య, ప్రతిదానికి దానికి నియతమైనటువంటి కాలదేశాలు ఉంటాయి. నియత కాలదేశ నియమబద్ధంగా ఉంటుంది అది అనమాట ఈశ్వర శాస్త్రం. మళ్ళాగా ఎలా పడితే అప్పుడు ఎట్లా పడితే అట్లా సంకల్పాలు రాని ఇష్టం అది. అట్లా అనమాట. తొందరగా వచ్చేయాలి, మాట వచ్చేయాలి, మనసు వచ్చేయాలి, సంకల్పాలు వచ్చేయాలి. అట్లా అనరు. అమ్మో ఆయన వేరే, ఆయన పద్ధతే వేరు. అట్లా ఉంటారు. అందుకనే ఎందుకని ఇవన్నీ లేకపోయినా విందాం అనుకుంటాం. అందువల్ల ప్రతినియత దేశకాలు ఇది అండర్లైన్ చేసి పెట్టుకుని ఎప్పుడు చూసుకోండి. దానికి ఒక క్రమం ఉంటుంది జగత్తుకి, జగత్ వ్యవహారాలకి, ఫలాలకి, ప్రతిదానికి వచ్చేయాలి. వెయిటింగ్ లో ఉండే పనిలే మనకి. అలా ప్రతినియత దేశకాల నిమిత్త క్రియాఫలాశ్రయస్య జగత్తు అట్లా ఉంది. మనసాపి అచింత్య రచన రూపస్య, మన మనసు చేత చింతించలేము, తొందరపడిపోతుంటాం అన్నట్టు. కొద్దిగా ఆర్థిక ఇబ్బందులు పడితే గొడవ చేస్తాము, ఏదో గొడవలు చేస్తాము, అది చేస్తాము, ఇది చేస్తాం, వెయిటింగ్ లో ఉండటం. మతంలో నుంచి ఇంకో మతంలో జంప్ అయిపోతాడు, ఓ మాట మానేస్తాడు, అక్కడ దూరం చేసేసుకుంటారు, అలా చేస్తారు, ఇలా చేస్తారు, ఇట్లా అయిపోతారు. తర్వాత కుయోమర అర్థమైందా? అట్లా అనమాట. కాబట్టి పరమాత్మ వచ్చేంత త్వరగా లోపే నువ్వు ఏదో పని చేసేది. అప్పుడు ఆయన వచ్చి వెళ్ళిపోయినా పోలేలే, నీకోసం నేనున్నాను, నువ్వు నా కోసం నువ్వు ఉండవేంటి? పరమాత్మ వీళ్ళ కోసం ఉంటాడట, వీళ్ళేమో పరమాత్మ కోసం ఉంటారట. వీళ్ళ పని వెయిటింగ్ లో ఉంటేనే కదా తెలిసేది. తపస్సు అంటారు దాన్ని. తపసా కిల్ విషం అంతే అని ఊరికే అన్నదే. వెయిటింగ్ లో ఉండం మనము, అయిపోవాలి త్వరగా ఓన్లీ పో అని. భగవంతుడు తపస్సుకే నేను అందుతాను, భక్తికే నేను అందుతాను అని ఆయన పట్టుకుని ఉంటాడు. అందుకని అచింత్య రచన రూపస్య జన్మస్థితి భంగం, ఈ సృష్టి స్థితిలయాదులు యతః ఎవని చేతనైతే, ఎవరి నుండి అయితే అతడే సర్వజ్ఞుడు, ఆ సర్వజ్ఞుడు నుండి సర్వశక్తి సమన్వితుడైనటువంటి వాని నుండి, ఆ కారణము నుండి, మహాకారణము నుండి జరుగుతున్నది. ఆయనే బ్రహ్మము, ఆయనే పరమాత్మ. ఇది వాక్యశేష, ఇదే వాక్యశేషం. ఇది చెప్పారు. సరే ఇప్పుడు చెప్తున్నారు చూడండి. ముందు జన్మాది ఇప్పుడైందా, జన్మాద్యస్యత అని ఇప్పుడు చెప్తాం. జన్మాది సూత్రము జగత్తు విషయమై ఉన్నది, ఇందు షడ్భావ వికారములు చెప్పలేదు అని చెప్తున్నారు. ఇప్పుడు జన్మాది సూత్రం ఉంది. ఇది ఈ వ్యాసుల వారు చెప్పిందే కరెక్ట్. షడ్భావ వికారాల్ని యూజ్ చేసుకోకూడదు. షడ్భావ వికారములో అస్థి జాయితే ఇవి ఉన్నాయి కదా, షడ్భావ వికారములో అదంతా కూడా ఒక పార్ట్కి సంబంధించి. టోటలీ జగత్ అంతా కూడా సృష్టి స్థితి భంగము టోటలీ దీని లోపలికే వస్తుంది. ఒక పార్ట్, ఒక వస్తువు అనుకోండి, వంకాయ అనుకోండి, ఇంకేదన్నా అనుకోండి, దానికి షడ్భావ వికారాలు ఉంటాయి. ఒక శరీరానికి షడ్భావ వికారాలు.
టోటల్ జగత్తంతా కలిపి సృష్టి స్థితి లయము లయాలంటారు. అట్లా మనం అది తెలుసుకోవాలి కానీ చాలా అద్భుతం. అందుకనే మనము మన వాళ్ళు ఈ త్రిమూర్తులుగా కూడా ఈ సృష్టి స్థితి లయాదులు, లయకారకుడు సృష్టికారకుడు బ్రహ్మం అని, స్థితికారకుడు విష్ణువు అని, లయకారకుడు విష్ణు శివుడు అని చెప్తాం కదా. ఆ జగత్తునే చెప్పింది. ఇది జగత్తు ఉంటుంది, జగత్తులోనే సృష్టి కనిపి ఉంటుంది, స్థితి ఉంటుంది, లయం ఉంటుంది. ప్రత్యేకంగా కనిపించదు, ప్రత్యేకమే ఉండదు, అన్ని గెట్టుగెదర్గా ఉంటుంది, అంతా కలిసే ఉంటుంది. సృష్టి ఉంటుంది, స్థితి ఉంటుంది, లయం ఉంటుంది. కాబట్టి త్రిమూర్తులు అభేదంతో ఉంటారు. త్రిమూర్తులు అనేటువంటిది జగత్ రూపాలు అవి. దాన్ని మన వాళ్ళు విష్ణువు అని గిష్టం అని అవన్నీ చెప్పేసి వేరు చేసుకుంటారు. కానీ నిజంగా విష్ణువు అర్థమే తీసుకోవాలి కానీ రూపాలు తీసుకోకూడదు. ఏం తీసుకోవాలి? అర్థమే తీసుకోవాలి, రూపాలు తీసుకోకూడదు అన్నమాట. అందుకనే చతుర్ముఖ బ్రహ్మము రచనాకారుడు, స్క్రిప్ట్ రాస్తుంటాడు, సంకల్పం చేసుకుంటుంటాడు. అందుకనే పక్కన సరస్వతి స్క్రిప్ట్ రాస్తుంటది, ఈయన సంకల్పం చేస్తుంటాడు. ఈ సంకల్పం స్క్రిప్ట్ తయారైపోతాయి. అర్థమైందా? ఇది స్థితి రూపంగా ఆయన ఆదిశేషు అంటే భూమి ఆదిశేషు ప్రాణవాయువులు ఇవన్నీ కలిపితే ఏం చేస్తాడు? స్థిమితంగా పడుకో ఉంటాడు. ఆయన స్థిమితంగా ఉంటాడు, స్థితి అనమాట. శ్వాస నిశ్వాసాలు తీసుకుంటూ ఆదిశేషుడికి ఏముంటుందే? శ్వాస నిశ్వాస స్థిమితంగా ఉంటారు. లయం ఉంది కదా, ఎక్కడెక్కడ వికారాలు చెందిపోతుంటుందో, వినాశం చెందిపోతుందో అదంతా కూడా శివరూపుడు అన్నమాట. లయం ఆయన లయం చేసుకోలేదనుకోండి, ఆ స్థితి ఇంకా కష్టమైపోద్ది. దానికి ఎవరు లయం చేసుకోకుండా అలా పెట్టుకుని కూర్చున్నారు, లయం చేసేసుకోవాలి. అందువల్ల ముగ్గురు సైమల్టేనియస్ గా పనిచేసేస్తుంటారు. చూసారా? సృష్టి రూపుడు, స్థితి రూపుడు, లయ రూపుడు మొత్తం ఒక క్రమంగా పనిచేసేసుకుంటుంటారు. అట్లా క్రమం జరుగుతుంది. అందుకనే జగత్ ఫ్రెష్ గా ఉంటుంది. ఇప్పుడు అట్లా జరగకపోతే ఏమో చాలా కష్టమైపోతుంది. అట్లా జరుగుతూ ఉంటుంది. ఇట్లా అందుకని ఫ్రెష్ గా ఉండేదానికి కారణం అదే. మనం ఆనందంగా ఉండేదానికి కూడా కారణం అదే. పుట్టేవాడు పుడుతుండాలి, స్థితిగా ఉండాలి, లయం అయిపోతుండాలి, ఇవన్నీ లాగా రీసైకిల్ అయిపోతుంటుంది. అంతేగాని ఒక్కసారిగా జగత్ మాయమైపోవటం అనేది ఉండదు. ఎక్కడ పడితే అక్కడ సృష్టి స్థితి లయాలు తత్వాలు శక్తులు ఉంటూనే ఉంటాయి. మన శరీరంలో ఉంటాయి, పండులో ఉంటాయి, వస్తువులో ఉంటాయి, అన్నిట్లో ఉంటాయి. అది కాబట్టి ప్రత్యేకంగా మనం దేవతా దర్శనం చేయవలసిన వల్ల వస్తు దర్శనమే సృష్టిస్తే లయ దర్శనం అట్లా. కాబట్టి ఈ ప్రకారంగా అన్యేషామపి చెప్తున్నట్టు అన్యేషామపి భావ వికారాణం త్రిషు ఏవ అంతర్భావః ఇది జన్మస్థితి నాశానాం ఇహ గ్రహణం. ఇక్కడ జన్మస్థితి నాశములు ఇక్కడ ఇది గ్రహించాము అంటే మిగిలిన భావాలు కూడా దీనిలో అంతర్భావం అయిపోతాయి. అన్యేషామపి భావ వికారాణం త్రిషు ఏవ అంతర్భావః. ఈ మూడింటిలో కలిసిపోతాయి. ఇతర భావములు కూడా షడ్భావ వికారములు కూడా దీనిలోనే విలీనమవుతాయి, కలిసిపోతాయి, ఒకటైపోతాయి ఉపలక్షణంగా. ఇంకా ప్రత్యేకంగా యాస్కుడు చెప్పినటువంటిది అవసరం. యాస్క పరిపఠితానాంతో యాస్కుడు చెప్పాడనమాట. వేదార్థములు రచించేవాడు, వేద పదవాలకి అర్థం చెప్పేసేవాడు. ఎవరు? యాస్క మహర్షి అనేవాడు. ఈయన వేదార్థాలకి యాస్క పరిపఠితానాంతో జాయతే అస్తి
విపరిణమితే అపక్షీయతే, ఇవన్నీ అనమాట యాస్కుడు చెప్పాడు. ఇవన్నీ యాస్కుడు చెప్పింది పుట్టుక, ఉండుట, ఇట్లాంటివన్నీ. జాయితే, విపరిణమితే, అపక్షీయతే, అట్లాంటివన్నీ షడ్భావ వికారాలు వస్తుంటాయి. షడ్భావ వికారాలన్నీ స్థితి కాలంలో ఉండే దానిలోనే జరిగిపోతాయి. తర్వాత ఎందుకులే, అక్కడే జరిగిపోతుంది. అందువల్ల యాస్క పరిపఠితానాంతు జాయితే అస్తి ఇత్యాదీనాం గ్రహణే తేషాం జగతః స్థితి కాలే సంభావ్యమానత్వాత్. కాబట్టి ఇవన్నీ 6 రకాలైనటువంటి భావ వికారములో, అంటే ఈ నామరూప భావ వికారాలు అవన్నీ దాన్ని మీరు జగత్తు యొక్క స్థితి కాలంలోనే జరుగుతాయి. సంభావ్యమానత్వం జగత్తు యొక్క స్థితి కాలంలోనే జరుగుతాయి, మీరు గమనించుకోవచ్చు. అది మనకి అది తెలిసి చాలు. మూల కారణాత్ ఉత్పత్తి స్థితి నాశాః జగతః న గృహీతాః స్యుః. కాబట్టి ఈ ప్రకారంగా ఉత్పత్తి స్థితి నాశములు ఉన్నాయి. జగత్తు యొక్క ఉత్పత్తి స్థితి నాశములు న గృహీతాః స్యుః. కాబట్టి ఇది ఆశంక్యేత తత్ మా శంకి ఇది యా ఉత్పత్తి బ్రహ్మణః తత్రైవ స్థితి ప్రళయ స్థితి ఏవ గృహ్యంతి. కాబట్టి ఈ ప్రకారంగా మీరు స్థితి కాలంలోనే గుర్తించవచ్చును, స్థితి కాలంలో తెలుసుకోవచ్చు అంతే. కాబట్టి షడ్భావ వికారాలని మీరు ఒక్క దానిలోనే ఒక చోటే మీరు తెలుసుకోవచ్చు స్థితి కాలంలో. దీనిని అక్కడ తప్ప ఇంకెక్కడా మీరు చూడలేరు. అందుకనే మేము చెప్పేది వ్యాపకమైన అర్థము, టోటల్ జగత్తు మొత్తం అండపిండ బ్రహ్మాండమైన జగత్తుకి చెందిన విషయాన్ని మేము చెప్తున్నాము అనమాట. అంత అండపిండ బ్రహ్మాండమైన జగత్తుకి చెందినటువంటిదిగా చెబుతున్నాము అన్నమాట. అట్లా అనమాట. మనం ఇప్పుడు మనది ఉంది. ఎప్పుడైనా సరే భారతం ఉంటుంది, మన భారతదేశంలో జరుగుతుంది. రామాయణం ఉంటుంది, మన భారతదేశంలో జరుగుతుంది. ఇవన్నీ ఉంటాయి. వేదము ఉపనిషత్తులు ఉన్నాయి. ఏ దేశానికి అంటే అదే అట్లాంటిది ఏమి లేదు. మొత్తం టోటల్ మొత్తం అండపిండ బ్రహ్మాండం అంతా వ్యాపించుకునేటువంటి సబ్జెక్ట్ ఇది. అందుకనే ఒక నామరూపం వాడినారా, ఒక నామరూపం వాళ్ళు అగ్ని వాడారు, అగ్ని ఎక్కడ లేదయ్యా. నీరు వాడారు, నీరు ఎక్కడ లేదయ్యా. గాలి వాడారు, గాలి ఎక్కడ లేదు. ఆకాశం ఎక్కడ లేదు, పంచభూతాలు ఎక్కడ లేదు. అందుకనే ఇది ఒక రకమైనటువంటి పరిచ్ఛిన్న మతానికి సంబంధించింది, కానీ విశ్వమైనటువంటి విషయం అన్నమాట. అట్లా ఎవడైనా చెప్పినాడు అనుకోండి, మా దేవుడు మీ దేవుడు అని, అదేదో నామరూపాలు ఉంటుంది. ఇక్కడ అట్లాగా మా దేవుడు మీ దేవుడు అనే దానికి వీళ్ళే సర్వ మానవుల స్వరూపము, సర్వవ్యాపకమైన స్వరూపాన్ని గురించే చెప్పేదిగా ఉంటుంది. అందుకని మూల కారణాత్ ఉత్పత్తి స్థితి నాశాః జగతః న గృహీతాః స్యుః. కాబట్టి చెప్పి ఇది ఆశంక్యేత తత్ మా శంకి, ఈ విధంగా శంకించవద్దు. ఇది ఆ ఉత్పత్తి బ్రహ్మణః, బ్రహ్మము నుండి ఏదైతే ఉత్పత్తి జరుగుతుందో అక్కడే ఆ బ్రహ్మము ఎందే స్థితి కూడా ఉంది. బ్రహ్మం కంటే ఉత్పత్తి వేరుగా జరగల. బ్రహ్మము ఎందే ఉత్పత్తి, స్థితి బ్రహ్మము ఎందే. బ్రహ్మము ఎందే ప్రళయము విడిపోదా. బ్రహ్మము సృష్టి చేసి దూరం అయిపోయాడు అని కానలా. ఆయన సృజించేసి ఆయన ఒక చోట, సృష్టి ఒక చోట వేయలే. అలా వేసాడు అనుకోండి, కాలదేశాలకి భిన్నత్వం వస్తుంది. అందుకని కాలదేశాలకి పరిచ్ఛిన్నత రాలేదు. ఇక్కడ కాలము దానిలోనే ఉంది, దేశము దానిలోనే ఉంది, క్రియా విశేషములు దానిలోనే ఉంది. కాలదేశాలకు భిన్నంగా బ్రహ్మము, కాలదేశాల బ్రహ్మము కంటే అన్ని ఇంకా చూడలేవు.
కాబట్టి ఈ సృష్టి అనేటువంటిది కాలదేశములలో జరిగింది కాదు, కాలదేశములతో కూడే ఉంది, బ్రహ్మంతో కూడే ఉన్నది. స్థితి బ్రహ్మంతోనే ఉంది, కాలదేశాలు బ్రహ్మంతోనే ఉంది, లయము తస్మాత్ బ్రహ్మ, అదే బ్రహ్మం. మీరు చెప్పేది ఎంత అట్లా లేదే, అది వేరు ఇది వేరు ఇది వేరు అని చెప్పారు. అట్లా కాదు, ఇక్కడ సృష్టి బ్రహ్మమే, స్థితి బ్రహ్మమే, లయము కాలము దేశము వస్తువులు విషయాలన్నీ కూడా బ్రహ్మమే. అట్లా చేసుకోవాలి అది. కాబట్టి ఇప్పుడు బాగా చూస్తే ఇది వాచారంభణం లాగా కనిపిస్తుందిగా. ఇదంతా చెప్తున్న మాటలకి అది ఉండేది ఎవరు అక్కడ? బ్రహ్మ. తస్మాత్ బ్రహ్మైవ, బ్రహ్మం కంటే వేరుగా ఇది యా ఉత్పత్తి బ్రహ్మణ తత్రైవ స్థితి తత్రైవ ప్రళయచ్చ తే ఏవ గృహ్యంతే. ఇదే గ్రహించుకోవాలి మీరు, ఇలాగే తెలుసుకోవాలి మీరు, దీనికి భిన్నంగా తెలియరాదు అన్నమాట. అట్లా ఇప్పుడు అబ్రహ్మ కారణవాదమును నిరాకరిస్తున్నారు, అబ్రహ్మ కారణవాదమును నిరాకరిస్తున్నారు. చెప్తున్నారు నయతా ఉక్త విశేషణస్య జగతః యథా ఉక్త విశేషణం ఈశ్వరం ముక్త్వా అన్యతః ప్రధానాత్ అచేతనాత్ అనుభ్యః అభావాత్, అభావాత్ అని పెట్టుకోవాలి, అభావత్ అని పెట్టుకోకూడదు. అభావాత్ అభావాత్ సంసారిణః వా ఉత్పత్త్యాది సంభావయితుం శక్యం అంటే న శక్యం అన్నమాట. నా స్వభావతః విశిష్ట దేశకాల నిమిత్తానాం యః ఉపాదానాత్. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే యథా ఉక్త విశేషణస్య జగతః, పై చెప్పబడిన విశేషణాలు ఏముంది? జన్మ స్థితి బంధ, అది విశేషణాలు, జగత్ విశేషణాలు. ఎవరి యందు? బ్రహ్మం. యథా ఉక్త విశేషణస్య జగతః, ఈ విశేషణములతో కూడుకున్నటువంటి జగత్తు. యథా ఉక్త విశేషణం ఈశ్వరం ముక్త్వా. చూసారా, పై చెప్పబడినటువంటి విశేషణములు దేనికి పెట్టామో, దేనికి ఇచ్చామో, ఆ విశేషణములు ఇచ్చినటువంటి ఈశ్వరుడు పరమాత్మ, ఆయన వదిలిపెట్టి ఇంక దేనితోనూ జరగదు ఈ జగత్తు సృష్టి. ఆయనే జగత్ సృష్టికి మూలము, జగత్ సృష్టికి కారణము బ్రహ్మమే. అట్టి బ్రహ్మాన్ని అవతల పడేసి, అవతల దోసేసి ఇంకెవరిని కూడా మీరు సృష్టి స్థితి లయాదులకి కారణం చేయలేరు. మీరు ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చి సృష్టి స్థితి లయాదులకు కారణము అని చెప్పేదానికి వీల్లేదు. ఈయన శృతి ఏదైతే చెప్పిందో యతో వాయుమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయంతి అభిసంవిశంతి తద్బ్రహ్మ ఇది జిజ్ఞాసస్వ. మీ బ్రహ్మమును మేము అవాయిడ్ చేసేసి అల్లాని పెడతామంటే పెట్టరా చెప్పు, సమాధానం చెప్పు. గెటౌట్. యెహోవాని పెడతావా? కుదరదును, సమన్వయం చేయలేవు. అచేతనాన్ని పెడతావా? అణువులు అంటావా? శూన్యం పెడతావా? ఏం పనికిరాదయ్యా. మేము చెప్పినటువంటి సచ్చిదానంద స్వరూపమైన బ్రహ్మమే ఈ జగత్తుకు మూల కారణమై ఉన్నది. నువ్వు ఊరికే అవన్నీ చెప్తే సరిపోవయ్యా, నిలబడాలి. అవేమి పనికిరాదు బా. ఇప్పుడు మనం ఏంటంటే ఇవి చెప్పాం, ప్రధానవాదము అది ఇదేనే. ఇప్పుడు వీళ్ళు అన్నారు ఈ మతవాదులంతా అల్లా గల్లా అని పెడతావా? ఎట్లా సమన్వయం చేస్తావు నువ్వు? ఆ మతాలు పడదు ఈ మతాలు పడదు అంటుంటావు నువ్వు. ఆ మతాలంటే అసలు మాకు పడదండి,
వాళ్ళు చంపేయండి, వీళ్ళు ముగిసేయండి అంటారు. ఏంటో వీళ్ళందరినీ పరబ్రహ్మం కదా అప్పుడు తీసుకొచ్చింది. అట్లా అది బాగా తెలుసుకోవాలి. అందుకని చూసారా, నా యథావుక్త నా అనేది పక్క పెట్టుకోండి. యథావుక్త విశేషణస్య జగత, ఈ చెప్పబడినటువంటి విశేషణంలో జగత్ సృష్టి స్థితి లయాదులతో కూడుకున్నటువంటి ఆ విశేషణములు గల ఈ జగత్తునకు యథావుక్త విశేషణం ఈశ్వరం, పై చెప్పబడినటువంటి ఈశ్వరుణ్ణి పరమాత్మని వదిలి అన్యత వేరే విధంగా ప్రధానం అంటే తెలుసు కదా మీకు, కారణం ఏదో ఒకటి కారణం. అచేతనాతో అచేతనము, ప్రధానం ఏంటి అచేతనం. అచేతనమైన ప్రధానంతో గాని అణువులతో గాని అభావంతో గాని సంసారితో గాని ఉత్పత్త్యాదులు సంభావన చేయడం అనేది నశక్యం. ఇది మనకు అర్థంలో రావాలి. ఇప్పుడు అల్లా పనికిరాడు, ఇక్కడికే యెహోవా పనికిరాడు, అచేతనమైన ప్రధానం కూడా పనికిరాదు. అచేతనమైన ప్రధానం అంటే ఒక రకమైనటువంటి చూసారా కారణము. ప్రధానం అంటే కారణం అంటే మాయ, మూల ప్రకృతి అచేతనం. అది నువ్వు ప్రధానం అని చెప్పి చైతన్యం అంటే మంచిదే కదా, చైతన్యం అంటే మళ్ళీ బ్రహ్మానికి వెళ్ళిపోయా. అచేతనం అని చెప్తున్నావు కదా, అది వేరు. అది సాంఖ్యులు చెప్తారు ప్రధానమని, మూల ప్రకృతి అని, త్రిగుణాలని అట్లా చెప్తారు. సరే, అది ఇక్కడ ఈ సృష్టి స్థితి లయాదులతో కూడుకున్న జగత్తుకి అది కాదు మూలం. అణువులన్నీ పోగేశా. మరి అణువులు నువ్వేమంటుంటివి, అది కూడా అచేతనం అంటుంటివి, జడం అంటుంటివి, అది కూడా కాదు. అభావాత్ శూన్యం నుండి వచ్చింది ఈ జగత్తు. బౌద్ధులు శూన్యం నుండి జగత్తు ఎలా వచ్చును, అది కూడా కాదు. అభావాత్ సంసారిణ, ఒక సంసారి ఉన్నాడు హిరణ్య గర్భుడు, జగత్కర్త, ఆయన నుండి వచ్చిందా, ఆయన నుండి. ఆ సంసారి అనే బంధంలో ఉన్నవాడు సృష్టికి మూల కారణం ఎలా అవుతాడు, అది కూడా కాదు. కాబట్టి వీళ్ళెవరితోనూ ఉత్పత్త్యాదులు సృష్టి స్థితి లయాదులు సంభవముగానే కాదు, కేవల పరబ్రహ్మము నుండే అగును. అది ఏదైనా ఇప్పుడు ఎవరైనా ఉంటారు, దానం చేసేవాడు ఉంటాడు. దానం చేసేవాడు జ్ఞాన అజ్ఞాన స్వామి అంటే అజ్ఞాని, వాడేం దానం చేస్తాడు మొహం. అజ్ఞాని దానం చేస్తే దానం కాదయ్య, అది ప్రతిఫలం నిరపేక్షమైన దానం కాదు. అది ఇంకెవ్వడు చేసినా దానం కాదయ్యా. ఒక బ్రహ్మవేత్త ఉన్నాడే, ఏమన్నా చేసినాడంటే వాడు చేసినట్టు కదా. ఎందుకని కర్తృత్వ భోక్తృత్వాలు వహించడు. మీరు ఏది చేసినా సరే కర్తృత్వ. ఇప్పుడు మన కళ్ళలో తల్లిదండ్రులు ఉంటారు కదా, పిల్లలకి ఏమన్నా చేస్తారంటే వాంఛితమా అవాంఛితంగా చేస్తున్నారు చెప్పండి? వాంఛితమే. పిల్లలకి మీరు ఏమన్నా చేసేది కోరికలుండే చేస్తున్నారు, అవునా కదా? సాటిస్ఫాక్షన్ కావాలి మీకు. మీరు వారి దగ్గర డబ్బులు పొందకపోయినా సరే మీది దక్కించుకోవాలంట. మీరు మా పిల్లవాళ్ళు ఇలాగా అని నలుగురు అనుకుంటే మీకు అబ్బా వచ్చేసింది ఫలమా అనుకుంటే, ఇది కోరికలు ఉన్నాయి. అందుకనే పేరు తేవాలరా అంటుంటారు పిల్లల్ని. పేరు, ఇంటి పేరు, ఒంటి పేరు, ఆ పేరు, ఈ పేరు మంచిగా అనుకోవాలట. ఇది కోరేది. అట్లాగా పరబ్రహ్మము ఏమి కోరడు. ఆయన నుండి సృష్టి జరుగుతుంది, ఆయనలోనే ఉంటుంది, ఆయనలోనే విలీనమైపోతుంటుంది. ఇంకా మిగిలిన వాళ్ళందరూ కర్తృత్వ భోక్తృత్వాదులతో కూడుకొని
జడంతో కూడుకొని, శూన్యంతో కూడుకొని, సంసారిత్వంతో కూడుకొని ఉంటే వీలవల సృష్టి ఏమిటయ్యావా? సృష్టి అంటే, స్థితి అంటే, లయం అంటే సచ్చిదానంద స్వరూపుడైన పరబ్రహ్మము నుండే జరగాలి. మిగిలినవన్నీ వేస్ట్ పదార్థాలు, ఊరికే. అది కాబట్టి ఉత్పత్తి ఆది సంభావితం నశక్యం. ఎందుకని స్వాభావికంగా కూడా సృష్టి జరగదు, తనంతట తాను కూడా సృష్టి జరగదు. ఇదే అట్లా జరిగేది కాదు. స్వత స్వభావత. ఎందుకని స్వభావంగా కూడా జరగదా? అబ్బో, దీనికి ఒక సిస్టమేటిక్ గా ఉంది జగత్తు. విశిష్ట దేశ కాల నిమిత్తానాం ఇహ ఉపాదానాతు. ఈ ఉపాదాన కారణం ఉందే దీనికి. ఉత్తత్తుగా కడేసినట్టుగా లేదు, ఉత్తత్తుగా అక్కడ ఏదో గుప్పిడి వేరు జనగింజలు ఈసులు చల్లేసినట్టుగా లేదు. ఈ సృష్టి ఒక క్రమంగా ఉంది. అంత క్రమశిక్షణ అనమాట. అందుకని మీరు ఎక్కడ కాంట్రవర్సీ చెప్పలేరు మీరు ఈ సృష్టిలో. స్వామి, డబ్బు ఉండేవాళ్ళు ఎంత సుఖంగా ఉంటారంటే, అరే నాకు చూపించరా, అదిగో వాడికి డబ్బులు చూడు, సుఖంగా ఉన్నాడేమో చూడు. స్వామి, వాళ్ళు ఉండేది ఇద్దరండి, హాయిగా ఉండొచ్చు కదా, ఎక్కడ ఉన్నారా చూపించరా, హాయిగా ఉంటున్నారట. స్వామి, వాడు ఒకడే ఉన్నాడు, ఎంత హాయిగా ఉన్నాడా చూపించరా. ఒక్కడున్నా సరిగ్గా ఉండడు, ఇద్దరున్నా సరిగ్గా ఉండడు, ధనం ఉన్నా ఉండడు, ధనం లేకుండా జ్ఞాని ఒక్కడే ఉంటాడు. జ్ఞాని ఒక్కడే ఉంటాడు, ఇంకెవ్వడు ఉండడు. అర్థమేదా? అందుకనే ఇది సిస్టమేటిక్ గా ఉండే జగత్తే గాని తారుమారు జగత్తు గానే మనం ఊరికే గందరగోళం చేసేసుకుంటుంటాం. సంసారాల్ని, వ్యవహారాల్ని, బాంధవ్యాలని, బంధువులని ఎలా పడితే అలా సిస్టమేటిక్ గా పాడలే. పరమాత్మ మాత్రం భలే క్లీన్ గా ఉంటాడు. ఆయన సృష్టి విశిష్ట దేశ కాల నిమిత్తానామిహ ఉపాదాన. ఉపాదానం చాలా గట్టిదయ్యే. ఉపాదానం అంటే మెటీరియల్, మూల మెటీరియల్ ఉంది, మూల కాజ్ అండ్ ఎఫెక్ట్. ఈ కాజ్ అనేది, మూల కారణం అనేది ఒక క్రమంగా ఉంటుంది. ఇష్టం వచ్చినట్టుగా మీరు అనుకుంటే జరగవు. ఇవే క్రమం, ఆ క్రమం ప్రకారమే జరుగుతుంది. విశిష్ట దేశ కాల నిమిత్తానామిహ ఉపాదానాలు. కాబట్టి ఉత్తుగా జగత్తు రాలేదయ్యా, ఉత్తుగా జరిగేది కాదు. ఇది ఒక క్రమశిక్షణ ఉంటుంది. అందుకనే మనం భగవంతుడిని కొనియాడేది అంత గొప్పగా. మన భగవంతుడిని మనం ఎంతగా గొప్పగా అనుకుంటామో ఇతర మతస్థులు అనుకునేదానికి మనకి చాలా డిఫరెన్స్ ఉంది. అవన్నీ ఊరికే రోటీ కప్పడా మకాన్, అందలా కాదు. ఎక్కడ పెట్టావయ్యా జగత్తుని? మన ధనం ముందు స్వామి ఏం చేయలేదు మాకు. మీరు చూడు, ఈ భక్తులు చెప్పుకుంటున్నారు, ధనం ముందు స్వామి మాకు ఏం చేయలేదు. అన్ని బాగానే ఉన్నాయండి, అల్లుడి నోట్లో సైన్ ఒకటి చేరింది, జాగ్రత్త, ఇది నా సృష్టిది, నన్ను కాదని ఈ సృష్టిని నువ్వు ఏమీ ఎంజాయ్ చేయలేవురా. నన్ను తెలుసుకొని అనుభవించు. భగవంతుడిని తెలుసుకొని అనుభవించాలి కానీ భగవంతుడిని కాదు ఈ విషయాలతో. అంటే ఏ రాజుపోయావు, నేను రాజు, నీ వల్ల కాదు. నన్ను తెలుసుకో, అనుభవించు. ఈ జగత్తుని ఏదైనా ముట్టుకోవాలంటే సరే నన్ను తెలుసుకో. ముందు నన్ను తెలుసుకో, నా జగత్తులో నిలబడు, ఎంజాయ్. నన్ను తెలుసుకోకుండా దూరేమనుకో, అర్థమైందా? అక్కడ అన్ని మిరపకాయ బజ్జీలన్నీ తేలిలాగా కనిపిస్తాయి. మిరపకాయ బజ్జీలు తేలిలాగా కనిపిస్తాయి, ఏవేమో కనిపిస్తాయి. ఏమి స్వామి ఇదంతా? నన్ను తెలుసుకోకుండా ఎలా చేసినవరా లోపలికే? నా జగత్తులో ఉండాలంటే నన్ను తెలుసుకొనే ఉండాలి. విషయాలు తెలుసుకొని నువ్వెలా ఉంటావు? నా జగత్తులో నా పర్మిషన్ లేకుండా, నా జ్ఞానం లేకుండా ఎలా జీవించాలనుకుంటున్నావు? అది కదా. చెప్పండి, ముందు నేత్రం సరైనదా, వెనక నేత్రం సరైనదా? చెప్పండి. సాక్షిగా ఉన్నాడు, ఆ నేత్రం గొప్పదా లేకపోతే మనోనేత్రం గొప్పదా? మరి సాక్షి నేత్రాన్ని వదిలిపెట్టేసి మనోనేత్రంతో చూడాలనుకుంటావా?
తప్పు కదా అది. అందువల్ల సాక్షి నేత్రంతోనే మనోనేత్రం పనిచేస్తుందే గాని సాక్షి నేత్రాన్ని పక్కకు పెట్టేసి మనోనేత్రంతో నువ్వు వీక్షణ చేయాలంటే నీ వల్ల అయ్యే పని కాదయ్యా. అందుకని విశిష్ట దేశకాల నిమిత్తానం ఇహ ఉపాదానాతో ఇది అండర్లైన్ చేయాలి. ఈ దేశం ఎలా ఉంది, ఈ జగత్ ఎలా ఉంది, విశిష్టమైన దేశము, విశిష్టమైన కాలము, విశిష్టమైన నిమిత్తము, నిమిత్త ఉపాదానములో క్రమంగా ఉందన్నమాట. నిమిత్త ఉపాదాన కారణములో ఒక క్రమంగా ఉంది, ఈశ్వరాధీనమైంది, ఈశ్వరార్పితమైంది, ఈశ్వర శక్తితో ఉన్నాయి అనమాట. మనం ఇష్టమొచ్చినట్టుగా ఏం చేయలేము అక్కడ. ఓం సహనావతు సహనౌ భునస్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. తత్సతు.